అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయా? పార్టీ మారిన పలు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో గ్రూపుల పంచాయతీ నడుస్తోందా? పాత కాంగ్రెస్ నేతలు, పార్టీ ఫిరాయించిన నేతల అనుచరులు నామినేషన్లు వేస్తుండడంతో కన్ఫ్యూజన్ ఏర్పడిందా? లెట్స్ వాచ్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీకి ఇబ్బందిలా మారే పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ ఫిరాయించిన పలువురు ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో గ్రూపుల లొల్లి నడుస్తుంది. పాత కాంగ్రెస్ నేతలు ఓ వర్గంగా విడిపోయి నామినేషన్లు దాఖలు చేస్తుండగా, పార్టీ మారిన ఎమ్మెల్యేల అనుచరులు మరో వర్గంలో నామినేషన్ వేస్తున్నారు. ఇలా రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు తామంటే తాము అసలైన కాంగ్రెస్ అంటూ ప్రచారం చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇద్దరు నేతలు తామే అసలైన కాంగ్రెస్ అని ప్రకటిస్తుండటంతో ఓటర్లు సైతం కన్ఫ్యూజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా జోగులాంబ గద్వాల, జగిత్యాల, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉందని ప్రచారం సాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వారంతా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ నేతలకు అస్సలు పడడం లేదు. ఇలాంటి నియోజకవర్గాలలో జగిత్యాల, స్టేషన్ గన్పూర్, జోగులాంబ గద్వాల నియోజకవర్గాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా జోగులాంబ గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ నేత సరితా తిరుపతయ్యకు మధ్య పచ్చగడ్డి వేయకుండా బగ్గుమంటుంది. ఈ ఇద్దరు నేతలు గద్వాలలో ఆధిపత్యం కోసం 2 ఏళ్లుగా పోరాడుతున్నారు. ఇటీవల నామినేటెడ్ పోస్టుల విషయంలో ఇద్దరు నేతల మధ్య బహిరంగంగానే వార్ జరిగింది. అయితే పార్టీ హైకమాండ్ ఇద్దరు నేతలకు బుజ్జగించడంతో వివాదం సద్దుమణిగిందని అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల రూపంలో మరోసారి నేతల మధ్య ఆధిపత్య పోరు బయటపడింది. ప్రస్తుతం జోగులాంబ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఎమ్మెల్యే బండ్ల వర్గం, సరితా తిరుపతయ్య వర్గం నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 2 వర్గాలు కూడా తామే అసలైన కాంగ్రెస్ అని ప్రచారం చేస్తున్నారు. దాంతో ఊర్లో ప్రజలు పరేషాన్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే సంజయ్ చేరికను జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీ మారారు. ప్రస్తుతం జగిత్యాలలో కాంగ్రెస్ పెద్ద దిక్కులా ఉన్నారు. అంతేకాకుండా జీవన్ రెడ్డి వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి తన వర్గానికి అగ్రతాంబూలం ఇస్తున్నారు. ఇటీవల పదవుల పంపకాల్లోనూ జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య పంచాయతీ నడిచింది. అంతకుముందు సంజయ్ చేరికను వ్యతిరేకిస్తూ పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. ఇద్దరి మధ్య హైకమాండ్ రాజీ కుదిర్చింది. అయినప్పటికీ ఇద్దరు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతల మధ్య సర్పంచ్ ఎన్నికలు మరోసారి మంటలు రాజేశాయి. ఓవైపు ఎమ్మెల్యే అనుచరులు నామినేషన్ దాఖలు చేస్తుండగా, మరోవైపు జీవన్ రెడ్డి వర్గం కూడా పోటీగా నామినేషన్లు వేస్తుంది. అంతేకాకుండా ఇద్దరు నేతలు ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తుండటంతో ఓటర్లు కళ్ళప్పగించి చూస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. మరోవైపు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనూ ఇదే సీన్ కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన పార్టీ మారారు. తన కుమార్తె కడియం కావ్యకు ఎంపీ టికెట్ విషయం, పార్టీ అంతర్గత వ్యవహారాల నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేవలం పార్టీ మారడమే కాకుండా వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన తన కుమార్తె కావ్య గెలుపు కోసం ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎట్టకేలకు తన కుమార్తెను ఎంపీగా చేసి చక్రం తిప్పుతున్నారు. కానీ అప్పటికే కాంగ్రెస్ పార్టీలో సింగాపురం ఇందిరా కీలకంగా ఉన్నారు. అయితే కడియం పార్టీ మారాక ఇందిరా వర్గానికి చెక్ పెట్టారు. దాంతో ఇద్దరు నేతల మధ్య బహిరంగంగానే వార్ జరుగుతుంది. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాయి.
స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో 2 గ్రూపులు నామినేషన్లు దాఖలు చేసినట్టు తెలుస్తుంది. అయితే 2 వర్గాలు ఎక్కడ తగ్గకుండా తామే కాంగ్రెస్ అని చెప్పుకోవడంతో ప్రజలు అవాక్కవుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద సర్పంచ్ ఎన్నికలను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈసారి దాదాపు 12,000 గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వ్యవహారం పార్టీకి ఇబ్బందిగా మారుతుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టకపోతే అధికార పార్టీకి ఇబ్బందే అని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సమస్యకు చెక్ పెట్టాలని పార్టీ నేతలు పార్టీ హైకమాండ్ను కోరే అవకాశం ఉందని తెలుస్తుంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.